ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ క్విజ్ ఆదికాండము 1వ అధ్యాయము నుండి 25వ అధ్యాయము వరకు. 5వ దినమున దేవుడు వేటిని సృజించెను? ఏ పక్షులు, బి చెట్లు, సి భూమి, డి ఆకాశము. జవాబు ఏ పక్షులు. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. దేవుడు ఏ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను? ఏ 2వ దినమును, బి మొదటి దినమును, సి 6వ దినమును, డి 7వ దినమును. జవాబు డి 7వ దినమును. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. మొదటిసారి యెహోవా నామమున ప్రార్థన చేసింది ఎవరు? ఏ అబ్రహాము, బి ఆదాము, సి ఎనోషు, డి హేబేలు. జవాబు సి ఎనోషు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ఏ 930, బి 950, సి 969, డి 915. జవాబు ఏ 930 సంవత్సరములు. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం. మెతూషెల ఎన్ని సంవత్సరములు బ్రతికెను? ఏ 930 సంవత్సరములు, బి 969 సంవత్సరములు, సి 900 సంవత్సరములు, డి 915 సంవత్సరములు. జవాబు బి 969 సంవత్సరములు. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం. నోవహు అనగా అర్థము ఏమిటి? ఏ తారుమారు, బి నెమ్మది, సి ఓడ, డి విధేయుడు. జవాబు బి నెమ్మది. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. నోవాహు ముగ్గురు కుమారుల పేర్లు ఏమిటి? ఏ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బి షేము, హాము, యాపేతు, సి గాదు, ఆషేరు, దాను, డి అహరోను, మోషే, యెహోషువ. జవాబు బి షేము, హాము, యాపేతు. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. నోవహు ఏ మ్రానుతో ఓడను నిర్మించెను? ఏ చితిసార్కపు మ్రాను, బి దేవదారు మ్రాను, సి సరళ వృక్షపు మ్రాను, డి చందనపు మ్రాను. జవాబు ఏ చితిసారకపు మ్రాను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. జల ప్రళయము వచ్చినప్పుడు దేవుడు ఎన్ని రాత్రింబవళ్ళు వర్షము కురిపించారు? ఏ 20, బి 40, సి 60, డి 50.
జవాబు బి 40. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. నోవహు నిర్మించిన ఓడ ఏ కొండలపై నిలిచెను? ఏ అరారాతు, బి సినాయి, సి కల్వరి, డి మోరియా. జవాబు ఏ అరారాతు. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం. నోవహు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ఏ 915 సంవత్సరములు, బి 950 సంవత్సరములు, సి 930 సంవత్సరములు, డి 969 సంవత్సరములు. జవాబు బి 950 సంవత్సరములు. ఆదికాండము 9వ అధ్యాయము 29వ వచనం. ఎవరి కాలంలో భూమి దేశాలుగా విభజింపబడినది? ఏ ఆదాము, బి నోవహు, సి అబ్రహాము, డి పెలెగు. జవాబు డి పెలెగు. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనం. బాబేలు అనగా అర్థము ఏమిటి? ఏ శిక్ష, బి గోపురము, సి తారుమారు, డి ధ్వజము. జవాబు సి తారుమారు. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనం. లోతు తండ్రి పేరు ఏమిటి? ఏ అబ్రహాము, బి నాహోరు, సి తెరహు, డి హారాను. జవాబు డి హారాను. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి డాషిగా ఎంచెను. ఏ నీతిగా, బి మంచిదిగా, సి భారముగా, డి లాభముగా. జవాబు ఏ నీతిగా. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అడవి గాడిద వంటి మనుష్యుడు ఎవరు? ఏ ఇస్సాకు, బి నిమ్రోదు, సి లాబాను, డి ఇష్మాయేలు. జవాబు డి ఇష్మాయేలు. ఆదికాండము 16వ అధ్యాయము 11 నుంచి 12 వరకు. ఒక దినమందే సున్నతి పొందిన తండ్రి కుమారులు ఎవరు? ఏ అబ్రహాము ఇస్సాకు, బి అబ్రహాము ఇష్మాయేలు, సి ఇస్సాకు ఏశావు, డి ఇస్సాకు యాకోబు. జవాబు బి అబ్రహాము ఇష్మాయేలు. ఆదికాండము 17వ అధ్యాయము 26వ వచనం. అబ్రహాము ఎవరి దేశములో పరదేశిగా ఉండెను? ఏ ఫిలిస్తీయుల, బి కల్దీల, సి కానానీయుల, డి అమ్మోనీయుల. జవాబు ఏ ఫిలిస్తీయుల. ఆదికాండము 21వ అధ్యాయము 34వ వచనం. రిబ్కా తండ్రి పేరు ఏమిటి? ఏ లాబాను, బి యాకోబు, సి బెతూయేలు, డి ఇస్సాకు.
జవాబు సి బెతూయేలు. ఆదికాండము 22వ అధ్యాయము 22వ వచనం. కవల బిడ్డలను కనిన స్త్రీ ఎవరు? ఏ శారా, బి హన్నా, సి రిబ్కా, డి రాహేలు. జవాబు సి రిబ్కా. ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి 26 వరకు. తరువాతి క్విజ్ ఆదికాండము 26వ అధ్యాయము నుండి 50వ అధ్యాయము వరకు.